హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఎట్టకేలకు రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 5 ఎకరాల లోపు భూములు కలిగిన వారందరికీ కూడా తొలి విడతగా ఈ రైతు భరోసా సాయాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు. ఇక ఈ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ చేస్తున్నట్లు మనకు రైతులకైతే సమాచారం అయితే ఇచ్చారు. ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి, ఏ తేదీ నుంచి కూడా డబ్బులు వేస్తున్నారు, ఇక రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి. ఇక చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మన ఛానల్కు మనకు మీరు సపోర్ట్ చేయాలండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా ఇప్పుడే మీకు తోచిన సహాయాన్ని ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినటువంటి సహాయాన్ని అయితే మీరు పంపించవచ్చు. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. ఇక అంతేకాకుండా వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, తప్పకుండా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ చేసేయండి. మీరు కూడా తెలుసుకోవడం, మీతో పాటు మిగిలిన వారు కూడా ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. దయచేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని 10 రూపాయల నుంచి మనకు 1000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇచ్చారో రైతులకు సంబంధించి ఈ రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ వీటన్నిటిని కూడా 1 by 1 అయితే అమలు చేసుకుంటూ వస్తున్నారనమాట. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ పండగలా అయితే జరుగుతోందనమాట. ఇక ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఈ రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను అయితే విడుదల చేశారనమాట. దాదాపు 30,000 కోట్ల రూపాయలను అయితే రైతు రుణమాఫీకి కేటాయించి ఇందులో 3 విడతలుగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మొదటి విడతగా 1,00,000 రూపాయల రుణమాఫీ, రెండో విడతగా 1,50,000 రూపాయల రుణమాఫీ, మూడో విడతగా 2 లక్షల రూపాయల రుణమాఫీని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారమే తొలి విడత 1,00,000 రూపాయల రుణమాఫీ అనేది మొదలైంది. ఈ తొలి విడత 1,00,000 రూపాయల రుణమాఫీ డబ్బులు కూడా జమ కావడం జరిగింది. తొలి విడత 1,00,000 రూపాయల రుణమాఫీని అయితే విడుదల చేశారు. ఈ తొలి విడత 1,00,000 రూపాయల రుణమాఫీ అనేది దాదాపు 1,20,000 మంది రైతుల ఖాతాల్లోకి జమ కాలేదని 7,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. తొలి విడతగా 7,000 కోట్ల రూపాయలు 1,00,000 మందికి పైగా రుణమాఫీ అనేది కాలేదని, అటువంటి రైతులందరూ కూడా మీ ఏఈఓ గారిని కలవాలని చెప్పడం జరిగింది. ఇక ఏఈఓ గారిని కలిసి వారు కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక వారందరికీ కూడా ఆర్బీఐతో మాట్లాడి తప్పకుండా మీకు అందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇక చాలా మందికి చూసుకుంటే చిన్న చిన్న కారణాల చేతే ఈ డబ్బులు అయితే జమ కాలేదు. వారికి అర్హత ఉంది, 50,000, 70,000, 80,000 ఇలా రుణాలు ఉన్న వారందరికీ కూడా మాఫీ కాలేదు. ఎందుకు రుణమాఫీ కాలేదని చూస్తే 0 నుంచి అకౌంట్ నెంబర్లు ఏవైతే మొదలవుతాయో ఆ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు జమ కాలేదని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది. అంతేకాకుండా ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు, బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు రెండు కూడా మ్యాచ్ కాకపోవడంతో ఈ రుణమాఫీ పడలేదని కూడా రైతులైతే మనకు ప్రభుత్వం అయితే రైతులకైతే చెప్పిందనమాట. ఈ 2 కారణాలు మెయిన్గా మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడలేదన్నమాట. ఇక ఈ విధంగా రైతు రుణమాఫీ పడని వారందరికీ కూడా తప్పకుండా రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. ఇక మొదటి విడత రుణమాఫీ పూర్తి అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత రుణమాఫీ అనేది మొదలైంది. 1,50,000 రూపాయల రుణాలు అయితే మాఫీ అవుతూ ఉన్నాయి. ఈ 1,50,000 రూపాయల రుణాలను మనకు ఈ నెల 15వ తారీఖు వరకు కూడా జమ చేస్తామని, తర్వాత నుంచి కూడా మనకు 3వ విడత రుణమాఫీ మొదలవుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. ఇక రెండో విడత కింద 1,50,000 రుణమాఫీ అనేది మొదలైంది. డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మీ ఒకవేళ డబ్బులు పడకపోతే కనుక మీరు మీ ఏఈఓ గారిని అయితే కలవాల్సి ఉంటుంది. మీకు ఆధార్ కార్డు తీసుకుని మీ యొక్క ఏఈఓ గారిని కలిసినట్లయితే వారు వివరాలంటూ చెక్ చేసి మీకు ఎందుకు డబ్బులు జమ కాలేదనేది వారు చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు జమ చేసుకుంటే
మీరు అన్ని కరెక్ట్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే జమ అవుతుందన్నమాట. ఇక ఈ నెల 15 వరకు కూడా రెండో విడత రుణమాఫీ అనేది ఉంటుందని ఇక మూడో విడత కింద ఈ నెల 16వ తారీఖు నుంచి కూడా మూడో విడత రుణమాఫీ అనేది మొదలవుతుందని, దాదాపు మూడో విడతలో 2 లక్షల రూపాయల రుణమాఫీ ఫైనల్గా ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది పూర్తవుతుందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నెల చివరి వరకు కూడా ఈ రుణమాఫీ ప్రక్రియ ఉంటుందని, ఈ రుణమాఫీ ముగిసిన వెంటనే కూడా ప్రతి ఒక్క రైతు ఖాతాకు కూడా తప్పకుండా రైతు భరోసా, మనకి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో మన సీఎం గారు, ఆ రైతు భరోసా అనే పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. ఈ వానాకాలం సీజన్కి సంబంధించి దాదాపు 15,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి రైతులకు కూడా తప్పకుండా మనకు ఈ యొక్క రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున ముందుగా 1 ఎకరం నుంచి 5 ఎకరాల వారికి, తర్వాత 6 ఎకరాల నుంచి 10 ఎకరాల వారికి కూడా డబ్బులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇక ఎవరైతే రైతు రుణమాఫీ అయిపోయిందో ఆ రైతు రుణమాఫీ అయిపోయినటువంటి రైతులందరూ కూడా మళ్ళీ కూడా రుణాలను రెన్యువల్ చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సూచించింది. కాబట్టి రైతు రుణమాఫీ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఈ రుణాలను అయితే రెన్యువల్ చేసుకోండి. ఈ రుణాలన్నీ రెన్యువల్ చేసుకుంటే మళ్ళీ కూడా మీకు ప్రభుత్వం అయితే రుణమాఫీ అనేది చేస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రుణాలను రెన్యువల్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వానాకాలం రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా వారి దరఖాస్తులను పరిశీలించి లిస్ట్ అనేది తయారు చేయబోతున్నారు. ఈ లిస్టు ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయి. కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. మనకు రైతు రుణమాఫీతో పాటు ఈ వానాకాలం రైతు భరోసా డబ్బులు కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 10 ఎకరాల వరకు కూడా 75,000 రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అలాగే ఈ యొక్క రైతు భరోసా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా తప్పకుండా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలని, అలాగే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలని, ఆధారు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇలా ఏ రైతులు అయితే చేసుకుంటారో వారికి మాత్రమే తప్పకుండా డబ్బులు అయితే జమ అవుతాయని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని తప్పకుండా మీరు యొక్క పథకాలకు అనేది దరఖాస్తు చేసుకోండి. ఇక త్వరలోనే రైతు రుణమాఫీ పూర్తయిన మరుసటి తర్వాతనే మనకు ఈ 15,000 కోట్ల రూపాయలను విడుదల చేసి ఈ యొక్క రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా 7,500 రూపాయల నుంచి మనకు 75,000 రూపాయల వరకు కూడా వారి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఉచితంగా మీరు తెలుసుకోవచ్చు అనమాట. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా అలాంటి వికలాంగులకు సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి.